చిట్టి నాని ముచ్చట్లు 5వ భాగం. సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక నాని చిట్టి ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుతూ ఆడుతున్నారు. అట్లా వాళ్ళు పిట్టగూళ్ళు కట్టుకుంటూ నా పిట్టగూడు బాగుంది అంటే నా పిట్టగూడు కూడా బాగుంది అంటూ కడుతున్నారు, చెరిపేస్తున్నారు, కడుతున్నారు, చెరిపేస్తున్నారు, ఆడుతున్నారు, ముచ్చట్లాడుతున్నారు. ఇంతకు అక్కడ వారి ముచ్చట్లేంటో తెలుసుకోవాలంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గుర్తు నొక్కండి, కథ పూర్తిగా వినండి, కమెంట్స్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవి ఎలాగూ మీరు చేస్తారు కదా. ఇంకా వాళ్ళ ముచ్చట్లేంతో విందాం పదండి. నిన్న ఆదివారం ఏం చేసావు చిట్టి అడిగాడు నాని. ముందు నువ్వేం చేశావో చెప్పు, నేను తర్వాత చెప్తాగాని అంది చిట్టి. నేనే రౌడీ అని ఏదో చెప్పబోయాడు నాని. అది నాకు ముందే తెలుసులే అంది చిట్టి ఠకీమని. అబ్బా, అది సినిమా పేరు తలపట్టుకున్నాడు నాని. ఇట్లయితే నేను చెప్పాను పో అన్నాడు నాని బుంగమూతి పెట్టి. సరేలే, ఊరికే ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పు అంది చిట్టి. నిన్న మా అమ్మా నాన్నలతో కలిసి నేనే రౌడీ సినిమాకెళ్ళా, కథ చెప్పనా ఉత్సాహంగా అడిగాడు నాని. సరే చెప్పు, వింటాను అంది చిట్టి. ఫస్ట్ ఏమవుతుందంటే హీరో విదేశాల నుంచి విమానంలో ఇండియాకు వస్తాడు. విమానంలో కాక పడవలు వస్తారా? తర్వాత ఏమైందో చెప్పు అంది చిట్టి ఇసుకలో గూడు కడుతూ. ఇక్కడ హీరోయిన్ని చూసి ఆ అమ్మాయిని ఏడిపించి పెద్ద గొడవ పెట్టేసుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో యూ ఫూల్ రాస్కెల్ అంటూ తిడుతుంది. హీరో ఇంకా రెచ్చిపోయి పోవే పచ్చడి బండ మోందానా అని తిడతాడు. హుషారుగా చెప్తున్నాడు నాని. కానీ ఆ తర్వాత వాళ్ళు ప్రేమించుకుంటారు కదా అంది చిట్టి. అర్రే, నీకెలా తెలుసే ఆశ్చర్యంగా అడిగాడు నాని. ఏ సినిమా అయినా అలాగే ఉంటుంది కదరా. సర్లే, తర్వాత ఏమైందో చెప్పు అంది చిట్టి. అప్పుడు హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుందామనుకుంటారు. కానీ హీరో చిన్నప్పుడు అతని నాన్నని హీరోయిన్ వాళ్ళ నాన్న చంపేస్తాడని హీరోకి తెలిసిపోతుంది. చెప్తూ ఉన్నాడు నాని. అప్పుడు హీరోయిన్ నాన్నతో అంటే విలన్తో వాళ్ళ మనుషులతోటి హీరో ఒక్కడే గొప్పగా ఫైటింగ్ చేసి ఏమాత్రం అలసిపోకుండా వాళ్ళని చంపేసి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు కదా అడిగింది చిట్టి. అరే, అచ్చం అలాగే చెప్పావు, నీకెలా తెలుసు చిట్టి మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు నాని. చెప్పాను కదరా, నా చిన్నప్పటి నుంచి ఇలాంటి సినిమాలు మస్తు చూశాను అంది తనకేదో 50 ఏళ్ళున్నట్లు. అంతేనా, ఇంకేం విశేషాలు లేవా అని అడిగింది నానేని. అంటే సినిమా చూసిన తర్వాత బయటకు వస్తుంటే ఆ చీకట్లో నా కాళ్లకు ఎవరో కాళ్ళడ్డం పెట్టారు. నేను దబీమని కింద పడ్డాను. మరి నిన్న నువ్వేం చేశావు అడిగాడు నాని. నిన్న నేను కూడా నేనే రౌడీ సినిమాకు వచ్చాను. చీకట్లో నీ కాళ్ళకి కాళ్ళడ్డు పెట్టి నిన్ను పడేసింది నేనే కొంటెగా చూస్తూ అంది చిట్టి. నాని తెల్లమొహం వేశాడు. ఎప్పుడు చిట్టిదే పై చేయవడం చూసి ఉడుక్కున్నాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య సరదా ముచ్చట్లు, చిలిపి ముచ్చట్లు ఎన్నెన్నో. మళ్ళీ మరో ముచ్చటతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ నానమ్మ.